రేపులి వెళ్ళొక కేజీ కందిపప్పు తేరా 100 రూపాయలు తీసుకుంటాడు. నువ్వు వచ్చినప్పుడు పొట్లం మాత్రం జాగ్రత్తగా తీసుకురా. చిరిగినా కింద పడినా నీకు మామూలుగా ఉండదు. సరే అమ్మా. ఒరే ఏరబాబు కేజీ పప్పు కట్టారా? సరేరా. ఇదేంటి 70 తీసుకున్నాడు అంటే 30 వందనేమో ఈ 30 తేదీ కొనేసుకున్నాం. ఒరే ఏరబాబు ఫుల్ కూలింగ్ ఉన్న థమ్స్ అప్ ఒకటి ఒక 2 లేస్ బైట్లు ఇచ్చారా? అమ్మా ఇదిగోనే. 1 minute later. రేపులి నేను కందిపప్పు తెమ్మని నువ్వు ఏ పప్పు తెచ్చావురా? నువ్వు శనగపప్పు తెచ్చావు. వెళ్ళి ఇచ్చేసి కందిపప్పు తే. అంటే అమ్మాది రిటర్న్ తీసుకోడేమోనే. ఎందుకు తీసుకోడు? మన వీరబాబేగా. వెళ్ళి ఇచ్చేసి కందిపప్పు తీసుకురా. ఒరే ఏరబాబు నాకు కావాల్సిందేమో కందిపప్పు, నువ్వు కట్టిందేమో శనగపప్పు. కందిపప్పు అయితే 100 రూపాయలు. 100 అది మనం మిగిలిన డబ్బులు తినేసాం. ఇప్పుడు ఎలాగా? ఓ పని చేద్దాం, అర కేజీ కట్టించేసి అమ్మ దగ్గర కేజీ అబద్ధం ఆడదాం. అప్పుడు కూడా 20 రూపాయలు మనకే ప్లస్. దాంతో మళ్ళీ మంచి కూల్ డ్రింక్ తాగేద్దాం. నాకు కూడా కూల్ డ్రింక్ తీసుకో. అది కుదరదు. అమ్మా కందిపప్పు తెమ్మంటే పందికొక్కలా శనగపప్పు తెచ్చిందే కాకుండా నన్నే మోసం చేద్దామని చూస్తావారా?